చిన్న పామునైనా పెద్ద కట్టెతోని కొట్టాలి అన్నట్టే చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీలు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నోటిఫికేషన్ ఇంకా రానే లేదు, ఎన్నికల వేడి పుట్టనే లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం అన్ని పార్టీల కంటే ముందే మేల్కున్నది, ఎలక్షన్ వేడి పుట్టిస్తున్నది. చూడండి ఈ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎట్లా మాటలు రువడి వెంచిండో. మీరుగిన రేవంత్ నగర్లో పొరపాటున ఒక్క ఓటు కాంగ్రెస్ వడనిస్తే ఆ ఓటు మీ ఇల్లు మీరు కూలగొట్టుకుంటందుకు వేసుకునే ఓటే అవుతుంది. ఒక్క ఓటు మీరు పొరపాటున వేసినా ఒక్కొక్క గరీబోని ఇల్లు కూలగొట్టేందుకు మీరు సంధించినట్టు అవుతుంది, వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. మరి కావన్నా వద్దాం మీరే ఆలోచన చేయండి. ఇన్నరా రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు వేయద్దు, కాదని వేస్తే ఏడార్ల ఒంటె బతికే అవుతుంది అన్నట్టు చెప్తుండు. హైడ్రా అనేది పెద్దోళ్ళ ఇంటి మీదకి పోదు. రేవంత్ రెడ్డి అన్నగాడు ఇక్కడనే ఉంటాడు, తిరుపతి రెడ్డి అని, దుర్గం చెరువు పక్కకు నీళ్ళల్లో కట్టిండి ఇల్లు FTLలో, ఆడికి మాత్రం పోదు హైడ్రా. ఎందుకు? ముఖ్యమంత్రి అన్న కదా, పోతే ఉద్యోగం పోతుంది కదా, ఆడికి పోదు. ఆడికి పోతుంది, రేవంత్ నగర్ పోతుంది, బోరబండ పోతుంది, యూసఫ్గూడ పోతుంది, షేక్పేట పోతుంది, ఎర్రగడ్డ పోతుంది. మీ దగ్గర ఉండే బస్తీలకు మాత్రం బరాబర్ వస్తుంది. కులగొడితే పేదవాడిని అడిగేటోడేవాడు? గోపన్న లేడు కదా, గోపన్న ఉంటే బరాబర్ వచ్చి అడ్డం నిలబడుతుండే. గోపన్న లేడు కదా, ఇక అడిగేటోడు ఎవడున్నాడు? మేము చూసుకుంటాం, జూబ్లీహిల్స్ దున్ని పారేస్తాం అనే దాంతో పైసలు కొడతాం, అవసరమైతే ఆఖరికి ఓటుకింత కొడితే గరీబుగాళ్ళు మాకే అయిపోతే ఎవరికెత్తారు అనే ధైర్యము ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఆ ధీమాతో ఉన్నారు. పొరపాటున మీరు ఓటు చెయ్యి జరుపుకున్నారే అనుకో, మీ కొంపలు కూలగొట్టేతానికే బుల్డోజర్లకు లైసెన్సులు మీరే ఇచ్చుకున్న వాళ్ళు అవుతారు. మీరు రేవంత్ రెడ్డి అన్ననో తమ్ముళ్ళో కాదు కదా, వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి షెర్ల కట్టుకున్న ఇల్లు ఏడోకా ఉండదు. అట్లా మీరు కాదు కదా, అందుకే మభ్యపెట్టే మాటలు నమ్మి ఆగం కాకుండా అన్నట్టు జనానికి చెప్తున్నాడు. మీకోసం కొట్లాడే మాగంటి గోపీనాథ్ లేడు కాబట్టి జర ఆలోచన చెయ్యండి ఎన్నికల మంటలు అంట పెట్టిండు. కేటీఆర్ మాటలు విన్నాక కాడమ పాటోళ్ళు ఏం చేస్తారో ఏమో కానీ అందరికంటే 100 అడుగుల ముందే ఉండాలి అన్నట్టు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల యుద్ధానికి రంగం సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ సీటు కాబట్టి ఖచ్చితంగా గెలిచే సర్కార్కు సవాల్ ఇస్రాలే అనే కసితోని కనబడుతున్నది బీఆర్ఎస్ పార్టీ అంటుర్రు. కేటీఆర్ మాటలు విన్న జూబ్లీహిల్స్ పబ్లిక్ చూడాలి మరి ఏమవుతుందో. దునియా దూకుడు మీద రాకెట్ స్పీడ్తో ముందటికి పోతుంటే మూర్ఖత్వం మాత్రం మనుషులను ఇడ్చబెడతలేదు. వినాయక చంద ఇయ్యనందుకు విజ్ఞానం లేని అజ్ఞానుల అవతారం ఎత్తిండ్రట. జగిత్యాల జిల్లాల కల్లెడ అనే ఊర్లుండే 4 కుటుంబాలను కుల బహిష్కరణ చేసిండ్రట ఆ ఊరి కుల పెద్దలు. ఇక ఏమనాలే ఆ బుద్ధి లేని పెద్ద మనుషులను, కొద్దిగా కూడా ఆలోచన చేయకుండా తలకాయల ఆవగింజంత మెదలు లేనట్టు చేస్తారా? వినాయక మండపం కాడికి కొబ్బరికాయ కొట్టడానికి పోయినోళ్లను 1116ల చందా ఇచ్చినాకనే మొక్కులు కొబ్బరికాయ కొట్టడానికి పెదరాయిడి తీరుగా ఆర్డర్ పాస్ చేసిండ్రట. పాపం అలా తాన పైసలు ఉన్నాయో ఉన్నా ఇంకేదన్నా అక్కరున్నదని మాతోని కాదనే వరకు కులంలోకి వెళ్ళి బహిష్కరించిండ్రట. ఆ 4 కుటుంబాలతో ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ ఇంటి దిక్కు చూస్తే గణేష్ చంద ఇయ్యనోళ్ళ గడప దొక్కితే 25,000 జరిమానా అని తిక్కల తీర్పు చెప్పిండ్రట. పాపం ఆ 4 కుటుంబాలతోని 4 రోజుల నుంచి ఎవ్వరు మాట్లాడతలేరట. ఇట్లయితే కుదరదని సీదా పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చిండ్రట. పోలీస్ సార్లు గట్టిగా కేసు పెట్టి పెద్ద మనుషులకు బుద్ధి వచ్చేటట్టు చేయండి సార్లు. మరి లేకుంటేంది, వినాయకుడు అంటేనే విజ్ఞానాలు తొలగించే దేవుడు. గసంటి దేవునికి చందాలు ఇచ్చేంత శక్తి లేకుంటే కులంల నుంచి బహిష్కరించుడేంది? అట్లా జయమని గణపతి ఏమన్నా పెద్ద మనుషులకు అధికారం ఇచ్చిండ్రా? ఏం మనుషులో ఏం పాడు, మనిషిని మంచిగా చూసే రోజులు ఎప్పుడొస్తాయో ఏమో పోన్రి.